హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. దిస్ ఈజ్ మౌద్రి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌద్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా బక్కోడికి హెయిర్ స్టైల్ చేస్తున్నాను. సో సవరం పెట్టి వేస్తున్నానండి. ఎందుకంటే మా బక్కోడి హెయిర్ అయితే నేను కట్ చేపిచ్చేస్తున్నాను. సో క్రాప్ చేపిద్దామని చెప్పేసి లాస్ట్గా నేనైతే సవరం పెట్టి జడేస్తున్నాను. ఎందుకంటే దానికి మెడల మీద పడి చీదరగా ఉంటుంది. సో ఎండలు కదా, ఉక్క పోయటం వల్ల చెమటకాయలు అట్లా వస్తున్నాయి అన్నమాట. సో ఎంత మంచిగా హెయిర్ స్టైల్ చేసినా కూడా అది మళ్ళీ పీక్కొని వస్తూ ఉంది. సో దాన్ని ఎందుకులో ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి నేనైతే హెయిర్ కట్ చేపిస్తున్నాను. కట్ చేపించే ముందు ఒకసారి సవరం పెట్టి అట్లా జడేస్తామని చెప్పేసి వేస్తున్నాను. ఇప్పుడు అలా పెంచాలి అని అనుకోవట్లేదు. సో కొంచెం పెద్ద అయ్యేంత వరకు హెయిర్ అయితే పెంచను. ఇంకెందుకు మరి బ్లాగ్లోకి వెళ్ళిపోదామా, పదండి. ఫస్ట్ అయితే నేను హెయిర్ మొత్తాన్ని మంచిగా చిక్కుదీస్తున్నానండి. ఎందుకంటే ఈమెది కొంచెం కర్లీ హెయిర్ అనమాట, సిల్కీ హెయిర్ కాదు. మా బుడదానిది అయితే సిల్కీ హెయిర్, కానీ బాగా ఎట్లా తీస్తే అట్లా వస్తుంది. ఈమెది ఊరికూరికినే చిక్కు పడుతుంది. ఆ చిక్కు తీసేటప్పుడు అయితే కిల్లబొబ్బలు పెట్టుద్ది. అసలు ఆ చిక్కు తీసినంతసేపు ఎంత ఓవరాక్షన్ చేస్తుందో. అందుకోసం అని చెప్పి ఒక ఫోన్ చేతిలో ఇచ్చేది, ఇంకా చిక్కు తీస్తాను. అంత ఏడుస్తుంది చిక్కు తీసిన ప్రతిసారి. ఆ ఏడుపు చూసి కూడా సగం నాకు ఇంకొద్దు, కట్ చేపియాలి అనిపించింది. సో సవరం అయితే మా చెల్లెలది, దాన్ని మంచిగా అయితే చిక్కు తీసేసి దువ్వాను. ఇట్లా చిన్న జుట్టుకి సవరం పెట్టేటప్పుడు మనం లోపల నుంచి ఒక పాయ తీసి ఆ పాయకి అల్లుకొని మనం అటాచ్ చేసుకున్నామంటే అస్సలు ఊడిపోదు సవరము. మీరు ఎంత గట్టిగా లాగినా కానీ సవరం అయితే అసలు ఊడిపోదు. సో ఇట్లా సైడ్స్ ఉన్న హెయిర్ బయటకు వస్తే రావాల్సిందే, కానీ సవరం మాత్రం ఊడిపోయిద్ది అనే భయమే ఉండదు అసలు. సో అంత బాగా స్టిక్కీగా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను ఎప్పుడు అలా పెడతాను. సో ఫస్ట్ అయితే ఒక పాయ తీసుకొని మంచిగా దాన్ని అట్లాగా అల్లేసుకొని ఆ అల్లిన దానికి మనం సవరం అటాచ్ చేసుకోవాలి. సో లాస్ట్గా ఒకసారి అయితే పెట్టేసి మనకు గుర్తుగా ఉంటుంది కదా సవరం పెడితే. చిన్నపిల్ల అంటే వీళ్ళు వెంటనే పెరుగుతారు, ఆడపిల్లలు త్వరగా పెరిగిపోతారు. సో ఎప్పుడన్నా చూసుకోవడానికి గుర్తుగా ఉంటుంది మనకి అని చెప్పేసి పెడుతున్నాను. అందుకని చెప్పేసి ఈరోజు అయితే ఇలా వేస్తున్నాను అనమాట. ఇంక ఇప్పుడల్లా హెయిర్ అయితే పెంచనండి, కొంచెం పెద్ద అయ్యేంత వరకు పెంచను. చాలా ఇబ్బంది పడుతుంది. కర్లీ హెయిర్ రావడం వల్ల ముందు బాగా ఎక్కువ చిక్కు పడిపోతుంది. చిక్కు తీసిన ప్రతిసారి బాగా ఇబ్బంది పడుతుంది అనమాట. ఇంక అందుకని చెప్పేసి కట్ చేపిద్దామని కట్ చేపిస్తున్నాను. సో దాంట్లో ఆ పాయలోనే మనం సవర్మలు అటాచ్ చేసి ఆ పాయను మనం మంచిగా అల్లేసి దేంతో అన్న టై చేసామంటే ఇంక అస్సలు ఊడిపోదు, చాలా బాగుంటుంది అనమాట. సో ఏమికి అది కాక తలకాయ కొంచెం పొడవు అన్నమాట. ఇంత పొడుగు హెయిర్ వచ్చినా కూడా జడకి అందట్లేదు మంచిగా. అంటే మొత్తం ముందు వెంట్రుకలు అవన్నీ రావట్లేదు అనమాట. కొంచెం తల పొడవ రావడం వల్ల చిన్నప్పుడు బాగా ఎక్కువ పక్కకు తిరిగి పడుకునేది. ఎన్నిసార్లు మేము నీట్గా పడుకోబెట్టినా కూడా మళ్ళీ అలాగే తిరిగి పడుకుండేది. సో అప్పుడు అట్లా పడుకోవడం వల్ల అట్లా పక్కకు వచ్చేసింది అనమాట. అందరు చాలామంది అంటారు బాగా మీరు ఒత్తలేదు చిన్నప్పుడు అందుకే అంత పొడుగు వచ్చిందని. అదేం లేదండి, అసలు మంచిగా ఒత్తినాము. ఆమెకు పుట్టినప్పుడు చాలా చిన్న తలకాయ అన్నమాట, అసలు గుండ్రంగా చాలా చిన్నగా ఉండింది. సో పెద్ద పెరిగేటప్పుడే అట్లా వచ్చేసింది అనమాట. అది పక్క తిరిగి పడుకోవడం వల్లనే అట్లా వచ్చింది. సో ఎంత మంచిగా పడుకోబెట్టినా కానీ మళ్ళీ ఒక 2 minutes కల్లా అలాగే పడుకునేది. సో ఇంకా అది మేము ఏం చేయలేకపోయినాము. మంచిగానే ఒత్తినాము, కొట్టించినాము, అన్ని చేసినాము, కానీ అయినా కానీ ఒకటి రాలేదన్నమాట. సో అట్లా అల్లేసి దానికి ఏదన్నా ఒక దారం కానీ ఆరెల్స్ ఒక రబ్బర్ బ్యాండ్ కానీ వేసేసామంటే మంచిగా వస్తుంది అన్నమాట. ఇంకా స్టిక్ అయిపోయింది, ఇంకా అసలు ఊడిపోదు. సో ఫస్ట్ అయితే కొంతమందికి పఫ్ పెట్టి కూడా వేసుకోవచ్చు. సో అంటే మన ఫేస్ని సూట్ అయ్యేదాన్ని బట్టి వేసుకోవచ్చు. మా బుడిదాని ఫేస్కి పఫ్ అసలు సూట్ అవ్వదు. అందుకని చెప్పేసి నేను మామూలుగానే నార్మల్గా వేస్తున్నా. మెస్సీ హెయిర్ స్టైల్ లాగా వేస్తున్నాను అనమాట. అంటే మరీ నీట్గా కాకుండా కొంచెం మెస్సీగా వేస్తే ఫొటోస్లో వాటిల్లో బాగా వస్తుంది అనమాట. అందుకోసం అని చెప్పి అలా వేస్తున్నాను. సో మరీ నీట్గా వేసుకుంటే అంత నీట్గా అంటే ఏమంటారు ఆయిల్ పెట్టి మనం గట్టిగా బిగిచ్చేసినట్టు ఉంటుంది అనమాట మరీ నీట్గా వేసుకుంటే. అందుకని అంత నీట్గా వేసుకోకూడదు ఎప్పుడు. ఇట్లాంటి పోల్జాలు వేసేటప్పుడు కొంచెం మెస్సీగా వేసుకుంటే పోల్జాడు కూడా బాగుంటుంది అనమాట, అందంగా చూడడానికి. అందుకని చెప్పేసి అలా వేస్తున్నాను. మా బుడ్డి వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళందరూ, ఇది మా చెల్లెలు. సో వాళ్ళకైతే ఎంత బాధ కలుగుతుందో దానికి హెయిర్ స్టైల్ చేస్తున్నానని. మా బుడ్డదాని బాధ అయితే చెప్తే తీరేది కాదు. నాకేయి అంటుంది. అసలు దాని హెయిర్ స్టైల్ చూసారా ఎంత సిల్కీగా ఉంటుంది, దాంట్లో ఎట్లా పెట్టాలా హెయిర్ అని చెప్పేసి నేనేమో
ఏమో వేయలేదు దానికి. సో ట్రై చేద్దాంలే ఈమెకి వేసిన తర్వాత ఆమెకి అని చెప్పేసి అనుకున్నాను. బట్ దానికి వేసేదాకా కూడా ఆగేటట్లేదు, అసలు మామూలు గోల్ చేయలేదు అనమాట. నాకు వేయకుండా దానికి వేస్తున్నావు అని చెప్పేసి. సో దాని సాటిస్ఫాక్షన్ కోసం కూడా ఒకరోజు ట్రై చేద్దాంలే అని ముందైతే ఈమెకైతే వేస్తున్నాను. ఇంకొకటి ఉంది, ఇంకొక బుడ్డది, మా బుడ్డ దాని ఫ్రెండ్ అనమాట. అది కూడా దాని బాధ కూడా చెప్తే తీరేది కాదు. దానికైతే అసలు హెయిరే లేదు, కొంచెం కూడా పెట్టమంటది. అసలు ఎట్లా పెట్టాలో నాకే అర్థం కాలేదనమాట, అసలు లేదు హెయిర్ దానికి కూడా. సో దానికి ఇద్దరికైతే ఇంకొకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే ఏమో పెడుతున్నాను. ఈమెకైతే మంచిగా సెట్ అయిపోయిందనమాట, బాగా వస్తుంది అట్లా పెట్టుకుంటే హెయిర్. సో సవరం పెట్టేసి అట్లా వేస్తున్నాను. మా శైని పాప ఏమో మా బుడ్డ దానికి పట్టీలు పెడుతుంది, బాగా ప్యాంపర్ చేస్తుంది మా శైని మా పిల్లలిద్దరిని. సో ఎక్కువ ఆమె దగ్గరే ఉండటానికి ఇష్టపడతారు, మంచిగా చూస్తుంది అనమాట. నేను ఎక్కడికైనా ఊరు వెళ్ళినప్పుడు అయితే బాగా తీసుకెళ్ళి ఫుడ్ పెట్టడం, స్నానం చేపించడం అన్నీ చేస్తూ ఉంటుంది. మా నాన్న అంటూ ఉంటాడు ఎప్పుడో ఒకసారి, నీ తర్వాత అదేనే వాళ్ళకి అమ్మ అంత మంచిగా చూసుకుంటుంది అని అంటాడు మా నాన్న. సార్ చాలా బాగా చూసుకుంటుంది. సో తర్వాత అయితే హెయిర్ చూసారా, మా వెలిగిపోతుంది మా పక్కోడి ఫేస్. అట్లా హెయిర్ అంటే చాలా ఇష్టము అట్లా వేయడం అంటే. సో మళ్ళీ ఎప్పుడన్నా ఇట్లా పెంచుతాను ఉంచుకో అంటే వద్దు, నాకు క్రాప్ చేపి మెడల మీద పడుతుంది, చిరాగ్గా ఉంటుంది అంటది. సో ఇట్లా పొడవు హెయిర్ ఉంటే ఇష్టం, మళ్ళీ పొట్టి హెయిర్ ఉంటే అసలు నచ్చదు ఆమెకి. అందుకని చెప్పేసి అలా వేసాను. తర్వాత ఫైనల్గా చివరిలో జడగంటలు అయితే కడుతున్నాను. జడగంటలు కూడా కట్టుకునేటప్పుడు కొంచెం మంచిగా మనం చివర్లు అవన్నీ మడిచి మంచిగా ఒక రబ్బర్ బ్యాండ్ వేసామంటే ఇంక అస్సలు ఊడిపోదు, బాగా టైట్గా ఉంటుంది అనమాట. అందుకని వేసేసాను. చాలా మంచిగా వచ్చింది హెయిర్ అయితే, చూడండి ఎంత అందంగా ఉందో. అసలు నేను పెద్దదైపోయిద్దేమో అనుకున్నాను కానీ దానికి సరిపోయింది, అంత పెద్దగా ఏం అవ్వలేదు, మంచిగానే వచ్చిందనమాట. సో ఫైనల్గా ఒక 2 ఫోటోలు తీద్దాము అని చెప్పేసి వేసాను అనమాట. ఇంకా మళ్ళీ ఎప్పుడు పెంచుతాము, అప్పటికి మనం పెంచినా కూడా పెద్దవాళ్ళు అయిపోతారు కదా. సో ఇప్పుడైతే కొంచెం చిన్నపిల్లలు కదా, సో ఎప్పుడన్నా మనం చూసుకోవడానికి గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి వేసాను. మా బుడ్డదాని బాధ చూడండి, మా పక్కోడి ఫ్రెండ్ అనమాట, పక్కింటి అక్క వాళ్ళ పాప. సో దానికైతే ఎంత బాధ కలుగుతుందో, నాకు వేసుకోలేకపోయానని. దానికి హెయిర్ లేదు, వేద్దామన్నా కూడా చాలా చిన్న హెయిర్, దానికి అసలు పెట్టడానికి కూడా కుదరదు. సో ఏమో వేసుకుందని ఆమె బాధ అన్నమాట. వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి ఏడ్చింది కూడా, నాకు వేయలేదు అని చెప్పేసి. పాపం అనిపించింది నాకు. సో అట్లా అయితే హెయిర్ వేసాను. ఈ పావడా మీదే ఓణి వేద్దామని చెప్పేసి వేస్తున్నాను అనమాట. సో మా చెల్లెలది ఓణి ఉంటే అది తీసుకొచ్చి వేస్తున్నాను, మంచిగా ట్రై చేస్తే బాగుంటుంది అని చెప్పేసి. ఓణి కూడా మంచి పింక్ కలరు, చాలా బాగుంటుంది ఓణి అయితే, కట్ వర్క్ వచ్చి. సో దాని మీద కొంచెం ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అనమాట. మామూలుగానే చేపించింది కదా ఇదేమి, మామూలుగా బయట దొరుకుతాయి కదా షాప్స్లో, అట్లాగా ఒక ఓణి కొనింది అనమాట లంగా జాకెట్ మీదకి, చాలా బాగుండింది. సో దీనికి సూట్ అయిందని చెప్పేసి దీనికైతే పెట్టాను. సో చాలా మంచిగా కుదిరింది. ఇదైతే నేను లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వర్క్ చేపించాను అనమాట, ఈ లంగా జాకెట్ సంక్రాంతికి గుట్టించాను. సో దాని మీదనే నేను ఓణి పెట్టాను అనమాట. మా బుడ్డి తల్లికి పక్కన కూర్చుంది, దానికి వేయలేదని. సో రేపు వేస్తాలే నాన్న నీకన్నా కూడా, అంటే ఒకటే ఓణి ఉంది, ఒకటే సవరం ఉంది, సవరము ఓణి 2 కాదనమాట మా చెల్లెలికి. సో ఇద్దరికి ఒకటేసారి చేయాలంటే మరి కుదరదు కదా, అందుకని చెప్పేసి రేపు చేస్తాలే నాన్న అన్న అని అలిగి పక్కన కూర్చుంది. ఓకేలే అని చెప్పేసి చేస్తున్నాను. సో ఇట్లా పెద్దగా ఉంటుంది కదా ఓణి, మనం పట్టుకునేటప్పుడే కొంచెం మడిచి ఒక 2 లేయర్స్ లాగా వేసి మనం పెట్టుకున్నామంటే మంచిగా ఉంటుంది. సో చాలామంది ఏంటంటే పెద్దగా ఉంటుంది ఓణి చిన్నపిల్లలకి అని చెప్పేసి అది ఏం చేయాలో అర్థం కాక పిచ్చి పిచ్చిగా కట్టేసుకుంటూ ఉంటారు. అట్లా కాకుండా మీరు ఇట్లా ఒక 2 పొరలు వేసేసి దాన్ని కొంచెం మడిచేసి మీరు పిన్ను పెట్టి దాని మీద వడ్డానం పెట్టారంటే ఇంక అస్సలు ఊడిపోదు, చాలా మంచిగా ఉంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఇట్లా ట్రై చేయండి ఒకసారి, మీరు ఎవరికన్నా చిన్నపిల్లలు ఉంటే. సో చాలా బాగా అయితే వస్తుంది. దాన్ని ఊడిపోకుండా నేను ఒక పిన్నీస్ తోటి మంచిగా టై చేశాను లోపల నుంచి, ఇంకా అసలు ఊడిపోదు. సో పిన్నీస్ అయితే లోపల నుంచి పెట్టేసి దానిపైన వడ్డానం పెట్టాను, ఇంక అస్సలు ఊడిపోదండి. అట్లా పిన్నీస్ పెట్టేసి వడ్డానం పెడితే ఇంకెంతసేపు అయినా సరే వాళ్ళు గెంతినా ఎగిరినా ఏం చేసినా కానీ ఊడిపోదు, మంచిగా ఉంటుంది. జడకైతే నేను అక్కడ ఒకటి జడబిల్లలు పెడుతున్నాను. జడబిల్లలు చాలా బాగుంటాయండి, ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా, ఇట్లా పెట్టుకుంటున్నారు అందరు మంచిగా. సో పెద్ద జడ ఉంటుంది కదా, అట్లా కూడా చాలా బాగుంటున్నాయి, ఇప్పుడు అలా కూడా పెట్టుకుంటున్నారు. సో జడబిల్లలు అయితే పెడుతున్నాను. ఈ జడబిల్లలు
అండ్ జడగంటలు ఇవన్నీ మా షైని పాపవి. లాస్ట్ ఇయర్ బర్త్డేకి అయితే అది కొనుక్కుంది. సో ఒకటే ఉంది కదా అని చెప్పేసి నేను ఫస్ట్ అయితే దీన్ని వేస్తున్నాను. మళ్ళీ దానికోసం సపరేట్గా కొని వేయడం ఎందుకులే అని చెప్పేసి దీనికి వేసిన తర్వాత దానికి మళ్ళీ ఇంకొకసారి వేద్దాంలని ఫస్ట్ అయితే దీనికి వేస్తున్నాను. సో దానిపైన వేణి పెడుతున్నాను అనమాట. జడబిల్లల పైన వేణి పెట్టుకుంటే బాగుంటుంది. సో ఈ వేణిని మనం ఇంట్లోనే మంచిగా మన చెట్టుకు పూలు ఉంటే ప్రిపేర్ చేశాను. సో మనకిప్పుడు అంతా మల్లెపూల సీజన్ కదా, బాగా వస్తున్నాయి అనమాట మా చెట్టుకి పూలు. అందుకని చెప్పేసి ఆ పూలు కోసేసి వేణి కట్టాను. ఇవి మధ్యలో రెడ్ కలర్ ఏంటంటే అవి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అండి. మనకి మీషోలో దొరుకుతాయి అనమాట ఆర్టిఫిషియల్గా. సో ఇట్లా వేణీలలో వేసి మధ్యలో కట్టుకొని ఆ తర్వాత మనం వాటిని రీయూజ్ చేసుకోవచ్చు. ఈ పూలు మల్లెపూలు ఎండిపోయిన తర్వాత ఆ మల్లెపూలు పడేసి ఈ పూలు మళ్ళీ దాచిపెట్టుకున్నామంటే మళ్ళీ నెక్స్ట్ వేణి కట్టుకున్నప్పుడు మంచిగా పనికొస్తాయి. అట్లా రీయూజ్ చేసుకోవచ్చు. సో అవి చాలా తక్కువ కాస్ట్ కూడా. ఒకసారి కొనుక్కుంటే మనం చాలాసార్లు అయితే పెట్టుకోవచ్చు. ఆ వేణి ఊడిపోకుండా ఉండాలంటే ఫస్ట్ మనం యూ పిన్ పెట్టేసి ఆ యూ పిన్ని నార్మల్ పిన్ తోటి టై చేసామంటే ఇంకా వేణి అస్సలు ఊడిపోదండి. ఎంతసేపు అయినా మంచిగా ఉంటుంది. చాలామంది ఏంటంటే ఈ టిప్పు తెలియక యూ పిన్నులు పెట్టేసి వదిలేస్తూ ఉంటారు. యూ పిన్నులు పెట్టి వదిలేశారంటే అవి కొంచెం సేపటి కల్లా కిందకి వేలపడిపోవడమో ఊడిపోవడమో ఏదో ఒకటి జరుగుద్ది. వేణి కట్టుకునేటప్పుడు కొంచెం మంచిగా జాగ్రత్తగా తీసుకొని చిన్న చిన్న టిప్స్ పాటించి మనం కానీ పెట్టుకున్నామంటే అసలు ఇంకెంతసేపు అయినా సరే అసలు ఊడిపోదు, మంచిగా ఉంటుంది వేణి. సో పెళ్ళిళ్ళప్పుడు అయితే ఇంకా కొంచెం స్ట్రాంగ్గా పెట్టుకోవాలండి. చాలామంది ఊరికట్లా పెట్టేసి వదిలేస్తే అదేమవుతుంది, మనకి జీలకర్ర బెల్లం పెట్టి తరంబ్రాలు పోసి అట్లా పెట్టినప్పుడు ఊరికనే ఊడిపోయిద్ది అనమాట వేణి. అసలుకి ఏలబడిపోయిద్ది కిందకి. సో అట్లాగా మనం ఫస్ట్ యూ పిన్నుని పెట్టి నార్మల్ పిన్నుతోటి ఆ యూ పిన్నుని టై చేసామంటే ఇంకా అసలు ఊడిపోదు. ఎంత గట్టిగా ఉంటుంది అంటే అంత గట్టిగా ఉంటుంది. సో ఇట్లాగా ఎక్స్ట్రా హెయిర్స్ ఏమన్నా వచ్చినాయి అనుకో, ఆ హెయిర్స్ అన్నిటినీ మొత్తాన్ని మంచిగా మడిచేసి కింద ఒక నార్మల్ జడపిన్నుతోటి మనం టై చేసామంటే మంచిగా ఉంటుంది. ఇంకా ఫేస్కి అయితే నేను అసలు మేకప్ ఏం వాడండి. చిన్నపిల్లలు కదా, వీళ్ళ స్కిన్ చాలా డెలికేటెడ్గా ఉంటుంది. ఏ పడితే అవి వాడకూడదు, మనకు తెలియకుండా అయితే అసలు పూయకూడదు అనమాట. సో ఈ మాయిశ్చరైజర్స్ ఇవైనా కానీ చిన్నపిల్లలు ఉంటాయి కదా సపరేట్గా, ఆ చిన్నపిల్లలే పూసుకోవాలి. మనకి తెలియక చాలామంది మనం పూసుకునేవి పిల్లలకు వాడేస్తూ ఉంటారు. మనం పూసుకునేవి అసలు ప్రొడక్ట్స్ వాడొద్దండి పిల్లలకి, ఊరికే పాడైపోయింది స్కిన్. సో ఫస్ట్ అయితే నేను లైట్గా కొంచెం బేబీ మాయిశ్చరైజర్ అయితే రాశాను. తర్వాత పౌడర్ వేసి బొట్టు పెట్టాను. బొట్టు అంటే లేని కోపం వస్తుందండి మా పిల్లకి. అసలు ఎందుకో తెలియదు, చిన్నప్పటి నుంచి దానికి బొట్టు అంటేనే నచ్చదు. అది కూడా పెద్ద బొట్టు పెట్టినా అని ఏడ్చినట్టే ఉంది. చిన్నది కంట్లో నలిసినంత బొట్టు కాని పెడితే ఓకేలే అని ఎక్స్క్యూజ్ చేస్తుంది. లేదంటే ఇంకా అసలు మామూలుగా కాదు, పీకి పందిరేస్తుంది. ఆ బొట్టు తీసి చిన్న బొట్టు పెట్టిన దాకా ఏడ్చింది. ఇంకా వల్ల కాక ఎందుకు ఇంత రెడీ చేసి అప్పలని ఏడిపియడమని తీసేసాను. సో చిన్న బొట్టు అయితే ఒకటి పెట్టాను. తర్వాత ఆ లంగావోణికి మ్యాచ్ అయ్యేటట్టు నా దగ్గర ఒక దండ ఉంటే అది వేసాను. ఇది నేను చాలామంది అడిగారండి నన్ను ఈ దండని. ఇది ఒక ఇన్స్టా పేజ్లో తీసుకున్నాను నేను. ఆ ఇన్స్టా పేజ్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఎవరికన్నా కావాలంటే వెళ్ళి కొనుక్కోండి. సో చాలా మంచిగా ఉంది. నేను ఆల్మోస్ట్ ఇది తీసుకొని 2 years పైన అయింది. సో ఇప్పటికైతే కలర్ షేడ్ అవ్వడం కానీ ఏం లేదు, మంచిగా ఉన్నింది. సో దానికి తగ్గట్టే కమ్మలు కూడా వచ్చినాయి. ఆ దండకు తగ్గట్టే సెట్ అనమాట, కమ్మలు దండ 2. ఈ చంపసవరాలు వచ్చేసి బయట మామూలుగా రెడీమేడ్గా కొనేవి. చంపసవరాలు కూడా చాలా మంచిగా ఉన్నాయి. ఇప్పుడు మంచిగా వస్తున్నాయి కదా చంపసవరాలు అవి. సో దానిపైన ఒక చిన్న పాపడి బిళ్ళ పెట్టాను. సో చాలా మంచిగా వచ్చింది. లుక్ అయితే అదిరిపోయిందనమాట నిజంగా. సో నేను ఎట్లా ఉంటుందో అనుకున్నాను కానీ బాగుందనమాట. సో మీరు ఎవరికైనా ఆ దండ కావాలి అని అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు వెళ్ళి చెక్ చేసి కొనుక్కోవచ్చు. నన్నైతే ఈ దండని చాలా మంది అడిగారనమాట ఎక్కడ కొన్నావు అని చెప్పేసి. సో ఇదనమాట ఫైనల్గా అయితే. గాజులు బుడ్డి వాళ్ళకి ఎక్కువ తీసుకోండి, నేను ఊరికనే పడేస్తారని. సో ఎప్పుడో తీసుకునే 2 ఉంటే ఆ 2 అయితే వేసేసాను. చాలా మంచిగా వచ్చింది. కుంకుమ పెడదామని ట్రై చేస్తే నా వల్ల కాలేదు, ఏడ్చినట్టే ఉంది. పాపం ఇంత రెడీ చేసి దాన్ని ఇంకెందుకు ఏడిపియడం అని చెప్పేసి పెట్టలేదు. ఇంకా అదే అటు ఇటు హెయిర్ షెడ్ చేస్తా కొంచెం అయితే పెట్టగలిగాను. సో దానికి తెలియకుండా పెట్టాను. అది కూడా తెలిసిందంటే ఇంక ఇట్లా తుడిచేస్తుంది అమ్మటే. సో మంచిగా అయితే రెడీ అయిపోయింది. చూడండి, మీకు నచ్చిందా? మీకు కానీ నచ్చితే నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బుడ్డిదాని జాడ, డ్రెస్, హెయిర్ స్టైల్ మొత్తం మంచిగా ఉందో లేదో నాకు కామెంట్ చేయండి. తర్వాత ఏమో ఫోటో దిగాలని చెప్పేసి బయట తీసుకెళ్తున్నాడు. మా తమ్ముడు ఫోటోలు తీస్తాను రా అంటే వెళ్ళింది. సో ఫోటోలు అంటే మా ఇష్టము, బాగా దిగుతుంది అనమాట. ఇది ఈమెకంటే కూడా చిన్న, ఇంకా స్టిల్స్ పెట్టమంటే
అంటే చాలా బాగా పెట్టద్ది. ఏమైతే మనం చెప్పాలి స్టిల్స్ ఇట్లా పెట్టు అట్లా పెట్టని, ఆమెకైతే చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఆమె పెట్టి దిగమంటది. సో ఈమెను రెడీ చేశాను కదండి, ఇంకా పక్క రోజైతే మళ్ళీ ఆమెను రెడీ చేసిన దాకా నన్ను ఊరుకోనిలేదు, నైట్ నిద్ర కూడా పోనీలేదు అనమాట. దాన్ని రెడీ చేస్తావు, నువ్వు నన్ను రెడీ చేస్తావా, రెడీ చేయవా, నీకు ఎప్పుడు బక్కోడు అంటేనే ఇష్టము, ఎప్పుడు బక్కోడినే బాగా చూసుకుంటావు, నువ్వు నన్ను బాగా చూసుకోవట్లేదు అది ఇదని చెప్పి ఎన్ని మాటలు మాట్లాడిందో. అసలు పెద్దోళ్ళు మాట్లాడినట్టే మాట్లాడుతుంది. అసలు నాకు అనిపిస్తుంది అది మాట్లాడే మాటలు ఏంటి ఎవరైనా చెప్తారా ఏంటి పిల్లకి అనిపిస్తుంది, అంత ఘనంగా మాట్లాడుతుంది. ఎప్పుడు చూడు నువ్వు బక్కోడినే పట్టించుకుంటావు, బక్కోడినే చూస్తావు, నన్ను అస్సలు చూడవు, నన్ను పట్టించుకోవు, నేనంటే నీకు ఇష్టం లేదు, ఎన్నెన్నో మాట్లాడింది. ఇంకా దాని దెబ్బ తట్టుకోలేక ఎందుకులే, దాన్ని చిన్న మనుషు కదా, అట్లాగా ఒకసారి చిన్నప్పుడు కానీ ఏదన్నా మనసులో పడిపోయిందంటే ఇంకా పెద్దయినా కూడా అది పోదండి, అట్లానే ఉంటుంది చిన్నపిల్లలకి. సో అందువల్లకి మెమరీ పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో వాళ్ళని మాత్రం అట్లాగా అనే పరిస్థితి తెచ్చుకోవద్దు అని చెప్పేసి దాన్ని బాగా తట్టుకోలేక పక్క రోజు అయితే దాన్ని కూడా రెడీ చేశాను, మంచిగా రెడీ చేసేసి దాన్ని ఫోటోలు తీర్చాను. అదే దిగింది, ఇన్ఫ్యాక్ట్ స్టిల్స్ డ్యాన్స్లు అన్నీ ఆమె చేసింది అనమాట. మేము ఏం చెప్పాల్సిన అవసరం లేదు ఆమెకి. ఈమె కన్నా అయితే అట్లా నిలబడు ఇట్లా నిలబడు అని చెప్పాలి, కొంచెం సైలెంట్ ఏమో. అసలు మామూలుగా కాదు, ఇంకా అసలు ఆమె రెడీ అయింది కూడా ఒకసారి మీరు చూపిస్తాను, చిన్న క్లిప్ పెడతాను చూడండి. ఇదిగోండి పక్క రోజు ఏమైనా రెడీ చేశాను, నేను ఎట్లా వస్తుందో హైర్గా ఉంటుందో ఉండదో అని అనుకున్నాను కానీ బట్ బాగానే ఉండింది, పోలేదు. ఈమెకి ఎట్లా అయితే పెట్టాను జడ సేమ్ అట్లానే పెట్టాను అనమాట, ఆమెకు కూడా లోపల నుంచి పెట్టాను జడనైతే మంచిగా ఉండింది. సో పక్కనున్న హెయిర్ మొత్తము సిల్కీ హెయిర్ అవడం వల్ల అరుంధతి సినిమాలో అనుష్క హెయిర్ ఎగిరినట్టే ఎగురుతుంది. నాకు వీలైనంత వరకు కొన్ని టిప్ టాప్స్ పెట్టి ఆ హెయిర్ ఎగరకుండా కొంచెం మేనేజ్ చేసి అక్కడక్కడ టిప్ టాప్స్ అయితే మంచిగా పెట్టేసి సెట్ చేశాను. కొన్ని అయితే ఎంత టిప్ టాప్స్ పెట్టినా కూడా ఉండట్లేదు. సో కర్లీ హెయిర్ అయితే ఇట్లా మనం చుట్టేసి ఏదో ఒకటి చేయొచ్చు, ఇది బాగా సిల్కీ హెయిర్ అనమాట, అసలు కుదరదు అనమాట చేయడానికి ఉంచడానికి. ఏమి గులుకుతుంది అంటే ఆమె గులుకుతుంది. అసలు డ్యాన్స్ అంటే భలే ఇష్టము, అడుగుతూ ఉంది మమ్మీ నాకు డ్యాన్స్ నేర్పివు, ఆ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్కి పంపివు అని అడుగుతుంది. మా ఇంటి వెనక ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, చేర్పిద్దాము అని అనుకుంటున్నా, బాగా ఇష్టం అనమాట, భరతనాట్యం నేర్పిమని అడుగుతుంది ఎప్పటి నుంచో. సో నేర్పిద్దామని అనుకుంటున్నాను. ఈ మధ్య బాగా ట్రెండింగ్లో ఉంది కదా చూసేటి ఆ సాంగ్ అయితే డ్యాన్స్ వేస్తుంది అనమాట, ఏమో పుష్ప 2లోది తగ్గేదేలే అంటుంది. సో చాలా మంచిగా అయితే వచ్చిందనమాట. ఇన్ఫ్యాక్ట్ నేను ఆమె కంటే ఈమెకి బాగుంటుంది అని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, ఆమె కంటే ఈమెకి ఎక్కువ లుక్ వచ్చిందనమాట. ఇంకా ఆమెకు అంత హెయిర్ ఉన్నా కూడా అంత లుక్ అనిపించలేదు, ఈమెకి మంచి లుక్ వచ్చిందనమాట బాగా. సో చాలా మంచిగా అయితే వచ్చింది. అసలు పోజులు చూడండి, మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఈమెకి ఏమే చెట్టు తీర్చుకుంటుంది అన్నీ అట్లది ఇట్లది అని. ఆమెకైతే అది పెట్టు ఇది పెట్టు అని బతిలాడాలా. డ్యాన్స్ అసలు ఏడలేని డ్యాన్స్ వస్తుంది, ఈ పాటకి డ్యాన్స్ వేస్తుంది రామ్ చరణ్ సాంగ్కి. సో మామూలుగా ఇట్లా డైరెక్ట్ పాట పెడితే కాపీ రైట్స్ వస్తాయి కదా మనకి, అందుకని పెట్టలేదు సాంగ్ అయితే. సో చాలా బాగా వేస్తుంది డ్యాన్సులు చూసి, టీవీలో వాళ్ళు ఎట్లా వేస్తున్నారో సేమ్ అట్లానే వేస్తుంది. ఈ సాంగ్ అది ఉంది కదా ఈ మధ్య కొత్తగా రిలీజ్ అయింది కదా రామ్ చరణ్ సాంగ్, ఆ సాంగ్కి వేస్తుంది అనమాట. సో ఇది అన్నమాట ఇవాల్టి వ్లాగ్. సో ఇది ఇవాల్టి వ్లాగ్. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఒక మంచి వ్లాగ్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.